ఈ హృదయంలోకి నవీన స్వభావం వచ్చి చేరిందనమాట. నూతన స్వభావం వచ్చి చేరింది. ఇప్పుడు దాని ఎదురుగా రాసుకోండి, ప్రాచీన స్వభావము ఇంటూ నవీన స్వభావం. ఈ రెండిటికి మధ్య ఫైటింగ్. అది ప్రాచీన స్వభావం ఎక్కడికి పోదు. చెరువులో చాలా మురికి నీళ్ళు ఉన్నాయి, తగ్గిపోయింది, చెరువు అంతా ఎండిపోతుంది, అక్కడక్కడ మురికి నీళ్ళు ఉన్నాయి అంతే. మెల్లమెల్లగా కొత్త నీరు పెట్టేశారు, కాలువ తీసి చెరువుకు నీళ్లు పెట్టారు. ఇప్పుడు చెప్పండి, మురికి నీళ్ళు ఎక్కడికి వెళ్ళింది? ఏడకి వెళ్ళాలో అక్కడే ఉంది, కింద ఉంది. ఎప్పుడన్నా నీకు కావాలని పుల్లబెట్టి కెలిగితే పైకి వచ్చింది అనమాట. విశ్వాస జీవితంలో కూడా చచ్చేంత వరకు ఈ ప్రాచీన స్వభావం వెళ్ళదండి. పాప స్వభావం అలాగే ఉంటుంది. అలాగే ఉండి ఈ నవీన స్వభావంతో ప్రతిరోజు ఏం చేస్తూ ఉంటుంది? పోరాడుతూ ఉంటుంది.